పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఢిల్లీపై ఆర్సీబీ సునాయాస విజయం సాధించింది. 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది ఆర్సీబీకి మంచి ఆరంభాన్ని ఇచ్చారు ఓపెనర్ బెథెల్ 22 పరుగులు, 13 బంతుల్లో 3 సిక్స్లు, 3 ఫోర్లు బాదాడు. పాడిక్కల్ 34 పరుగులు చేశాడు. ఇక అంతకుముందు 16.3 ఓవర్లలో 75 పరుగులకే ఢిల్లీ ఆల్అౌట్ అయింది. ఇక భువనేశ్వర్ 3 వికెట్లు, హెజల్వుడ్ 4 వికెట్లతో చెలరేగి ఆడారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మొన్న కూడా గట్టి ప్రత్యర్థి అయినప్పటికీ భారీ స్కోర్ చేసింది, నిన్న కూడా గట్టి ప్రత్యర్థి అయినప్పటికీ ఢిల్లీ ఢమాలని కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ ఓటమి చెందడానికి గల కారణాలకు సంబంధించి విశ్లేషించినప్పుడు ఈ రెండు మ్యాచ్ల్ని కంపేర్ చేస్తే పంజాబ్ తోటి నిన్న జరిగినటువంటి మ్యాచ్ తోటి ఎక్కడ డిఫరెన్సెస్ అర్థమవునటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడాలంటారు దాన్ని? అసలు అంటే మామూలుగా మనం బెర్ముడా ట్రయాంగిల్ అంటాం, ఎవరికి అర్థం కానటువంటిది అది. అసలు అక్కడ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. అలాగే ఈ మైదానాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఐపీఎల్ నిర్వహిస్తున్నటువంటి పిచ్లు ఏవైతే ఉన్నాయో వీటి పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. మీరు కనుక మీకు గుర్తుంటే 2024 T20 వరల్డ్ కప్ గుర్తుందా? అక్కడ అమెరికాలో న్యూయార్క్ పిచ్ ఒకటి ఉండేది. ఆ పిచ్ మీద మ్యాచ్ జరిగితే బ్యాట్స్మెన్ నరకం చూసేవాడు. అట్లీస్ట్ ఒక 2 ఓవర్లు సర్వైవ్ అయినా చాలు అనుకునేటువంటి పరిస్థితి ఉండేది అక్కడ. సేమ్ ఇప్పుడు కూడా అలా అటువంటి పిచ్లే దాదాపుగా తయారు చేశారా అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు బ్యాటింగ్ అనుకూలించినటువంటి పిచ్ మైదానం, తర్వాత మళ్ళీ అంటే పిచ్ మారగానే ఎందుకు అలా ఆ స్వభావం ఎందుకు మారిపోతుంది అనేది చాలా మందికి అర్థం కానటువంటి పరిస్థితి. నిన్న అసలు ఆ బంతి బౌన్స్ అయిన విధానం ఇతర దేశాల వాళ్ళు విమర్శిస్తున్నట్టు, అంటే పక్క దేశాల వాళ్ళు విమర్శిస్తున్నారని కాకపోయినప్పటికీ కూడా మీరు అన్న ప్రశ్నలో ఎక్కడో ఏదో నిర్వాహకుల మతలబు ఉంది అనే కొన్ని మాటలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. అవును, ఖచ్చితంగా. అసలు ఆ పిచ్ల స్వభావం చూస్తే మీరు ఏక్నా స్టేడియం కానీ చూస్తే, లక్నో పిచ్ కానీ, లేదంటే ఈడెన్ గార్డెన్స్ కానీ, గౌహతి కానీ, ఇవన్నీ కూడా మరి ఎందుకంటే అలాగే మీరు చండీగఢ్ పంజాబ్ కి సంబంధించి హోమ్ గ్రౌండ్ ఏదైతే ఉందో చండీగఢ్, ఆ పిచ్ పరిస్థితి కూడా అలానే ఉంటుంది. మళ్ళా ఒకసారి బ్యాటింగ్ అనుకూలిస్తుంది, ఒకసారి బౌలింగ్ అనుకూలిస్తుంది. కాబట్టి మరి అంటే ఐపీఎల్ అంటే గత ఏడాది కగిసో రబాడా కామెంట్ చేశాడు, ఐపీఎల్ అంటే బ్యాటింగే కాదు బౌలింగ్ కూడా ఉంటుంది అని. మరి దాన్ని ఏమన్నా వీళ్ళు స్ఫూర్తిగా తీసుకున్నారా లేదంటే ఏంటనేది అర్థం కాలేదు. ఫస్ట్ ఆర్సీబీ బౌలింగ్ చేసినప్పుడు భువనేశ్వర్ కుమార్ కానీ, హెజిల్వుడ్ కానీ వీళ్ళిద్దరు బాల్ బౌన్స్ అయినటువంటి విధానం కానీ, రివర్స్ స్వింగ్ అయినటువంటి విధానం కానీ ఇదంతా కూడా కొంత డిఫరెంట్ గా అనిపించింది. మళ్ళీ తర్వాత అంటే ఆర్సీబీ బ్యాటింగ్ వచ్చేసరికి పిచ్ కంప్లీట్ గా బ్యాటింగ్ అనుకూలంగా ఉందా అనిపించింది. అయితే మరి ఆర్సీబీ ఛాన్స్ తీసుకోకుండానే దూకుడుగా ఆడేసిందా అంటే, ఫస్ట్ లో జాకబ్ బేతల్ 1-2 షాట్లు ఆడటానికి కొంత ఇబ్బంది పడ్డాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ దూకుడుగానే జేమిసన్ బౌలింగ్ లో కానీ, ఆ తర్వాత మళ్ళీ పడిక్కల్ అతను అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి పడిక్కల్ కానీ వీళ్ళు దూకుడుగానే బ్యాటింగ్ చేసేసారు. అంటే ఎక్కడా కూడా ఢిల్లీ బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండానే ఆడారు. ఏది ఎలా ఉన్నప్పుడు కూడా నిన్న ఆర్సీబీ బాగా ఆడింది. కానీ ఆ పిచ్ స్వభావమే మ్యాచ్ మీద అంటే మనం ఒక పర్ఫెక్ట్ అభిప్రాయానికి రాలేనటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. అంటే అంత మంచి ప్లేయర్స్ ఉండి అంత మంచి స్కోర్ కూడా గత మ్యాచ్ల్లో చేసినటువంటి వారు ఉన్నట్టుండి ఆ వికెట్లు పారేసుకోవడం కానీ కొంచెం నిర్లక్ష్యపు షాట్స్ లాగా అనిపించాయి. వెంకట్, మనం అలా చూడొచ్చు అంటారా, లేకపోతే ఆర్సీబీ బౌలింగ్ పటిష్టంగా ఉండటం వల్లే ఢిల్లీ ఢమాల్ అనిందంటారా? ఆల్మోస్ట్ 2024 వరకు పంజాబ్ మ్యాచ్లు కనుక మీరు గమనిస్తే సేమ్ ఢిల్లీ ఇప్పుడు ఎలా ఆడుతుందో పంజాబ్ మ్యాచ్లు కూడా అలాగే ఉంటాయి. వాళ్ళు కేకేఆర్ మీద 260 కొడితే 2024 మ్యాచ్ లో వాళ్ళు 262 పరుగులు చేజ్ చేశారు, జానీ బేర్స్టో కానీ వాళ్ళందరూ కలిసి. మరి అలాంటి అలాంటి పంజాబ్ మళ్ళీ ఆ తర్వాత మిగిలిన మ్యాచ్లు ఎందుకు ఫెయిల్ అయిందో అర్థం కాదు. అలాగే ఇప్పుడు మొన్న ఢిల్లీకి సంబంధించి చూసుకుంటే 264 కొట్టిన జట్టేనా నిన్న 75-76 కొట్టింది అనిపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడంతా కూడా మరి ఐపీఎల్ అంటేనే మ్యాజికల్ కాబట్టి మనం మ్యాజికల్ యాక్సెప్ట్ చేయాలి. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా సినిమా హాల్లో కూర్చున్నప్పుడు సినిమా నచ్చినా నచ్చకపోయినా చూస్తాం. ఐపీఎల్ కూడా అంతే. ఎస్, అంటే ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నప్పుడు టీమ్స్ పర్ఫార్మెన్స్ చాలా లోగా ఉండటం, లేకపోతే మనం ఏదైతే టీం మీద నమ్మకం పెట్టుకోమో ఆ టీమ్సే గెలవటం కూడా ఒక రకమైనటువంటి అభిమానులు, ఇది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విపరీతమైనటువంటి అనుమానాలు కానీ లేకపోతే ప్రశ్నలు కానీ, దీనికి సంబంధించి నిర్వాహకులు ఏమైనా క్లారిటీ ఇచ్చేటువంటి
పరిస్థితులు ఉంటాయా? ఏమో అసలు అంటే దీని గురించి ఏం అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు మాట్లాడలేదు. మరి అంటే రబాడో అన్న మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని ఓన్లీ ఐపీఎల్ అంటే అసలు T20 అంటేనే బ్యాటింగ్ మాత్రమే కాదు అనే దానికి ఏమన్నా వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఇట్లాంటి పిచ్లు తయారు చేశారనేది చూడాలి. కానీ ఇక్కడ టీమ్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ ఏడాది 3 టీమ్స్ మాత్రమే బలంగా ఉన్నాయి. నాకు తెలిసి ఐపీఎల్ చరిత్రలోనే ఇంత బలంగా కనపడినటువంటి టీమ్స్ అయితే నేను ఇప్పటి వరకు చూడలేదు. అంటే బౌలింగ్ కానీ బ్యాటింగ్ ఏ టీమ్స్ అంటారు మీరు? ఏ టీమ్స్ అంటారు మీరు బలంగా? ఆర్సీబీ, పంజాబ్, రాజస్థాన్ ఈ 3 బలంగా కనపడుతున్నాయి. ఎస్ఆర్హెచ్ కూడా బలంగానే కనిపిస్తుంది కదా వెంకట్. ఎస్ఆర్హెచ్ నాకన్నా ఈ 3 టీమ్స్ తో కంపేర్ చేస్తే ఎస్ఆర్హెచ్ అంత బలంగా కనపడట్లేదు ఈ 3తో కంపేర్ చేస్తే. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి ప్లానింగ్ మన రాజస్థాన్ గెలిచినట్టుంది కదా ఎస్ఆర్హెచ్ మీద. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి ఒక పక్కా ప్లానింగ్ ఉంది. బౌలింగ్ పరంగా పక్కా ప్లానింగ్ ఉంది, బ్యాటింగ్ పరంగా పక్కా ప్లానింగ్ ఉంది, ఫీల్డింగ్ పరంగా పక్కా ప్లానింగ్ ఉంది, అన్ని ఉంది. ఇప్పుడు జాకబ్ బెద్దల్ అతను మొన్నటి వరకు ఫస్ట్ మ్యాచెస్ లో రిజర్వ్ బెంచ్ రిజర్వ్ లో కూర్చున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చాడు, బ్యాటింగ్ వచ్చి దుమ్ము రేపాడు. కాబట్టి ఫిలిప్ సాల్ట్ పైన వచ్చాడు. అలాగే బౌలింగ్ పరంగా చూసుకుంటే జాష్ హేజల్వుడ్ లేకపోయినా వాళ్ళు ముందు మ్యాచ్లు గెలిచారు. మళ్ళీ హేజల్వుడ్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ బలంగా మారారు. కాబట్టి అలా అప్పుడు పంజాబ్ పరిస్థితి కూడా అంతే. పంజాబ్ రిజర్వ్ ప్లేయర్స్ కూడా అలాగే బలంగా ఉన్నారు. అలాగే అటు రాజస్థాన్ కి సంబంధించి కూడా అలాగే బలంగా ఉన్నారు. కాబట్టి 3 టీమ్స్ మాత్రమే పిచ్ ఏదైనా సరే వీళ్ళ డామినేషన్ కనబడుతుంది. ఐపీఎల్ స్టార్టింగ్ లో కూడా మ్యాచెస్ అని డల్ గా ఉండటం, తర్వాత ఒక హై పిచ్ లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ ఇప్పుడుగా ఒకేసారి ఢమాల్ అనేటువంటి డీప్ లో స్టేజ్ లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ తర్వాత ఏ విధంగా ఉండబోతుంది మ్యాచెస్ అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది కదా వెంకట్. ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లోని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో మ్యాచెస్ ఏ విధంగా ఉంటాయంటారు? కాంతారా సినిమాలా ఉంటాయి. కాంతారా సినిమా ఫస్ట్ లో ఒక రకంగా ఉంటది, మధ్యలో ఒక రకంగా ఉంటది, తర్వాత మారి క్లైమాక్స్ ఒక రకంగా హై పిచ్ కి వెళ్తుంది. అలా లాస్ట్ 20 minutes అలా ప్లాన్ చేసాడేమో అనిపిస్తుంది నాకు ఈ మ్యాచ్లన్నీ కూడా కాంతారా స్ఫూర్తిగా తీసుకోవాలి. అలాగే KGF లెవెల్లో కూడా కొంత మధ్యలో హైప్ ఉండి మళ్ళీ తర్వాత అంటే కన్నడ సినిమాలను ఎక్కువగా ప్రేరణగా తీసుకుని ఐపీఎల్ ను డిజైన్ చేసినట్టు అనిపించింది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ పిచ్లు ఇలా ఉన్నంత కాలం కూడా మ్యాచ్లు ఎలా జరుగుతాయి అంటే ఎవరు గెలుస్తారు, ఏ టీం బలంగా ఉందనేది మనం పర్ఫెక్ట్ అంచనాకి రాలేనటువంటి పరిస్థితి అనమాట. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక ఢిల్లీపై ఆర్సీబీ సునాయాస విజయాన్ని అయితే సాధించింది. 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ సులభంగా ఛేదించిందని చెప్పాలి. ఆర్సీబీ అద్భుతంగా బౌలింగ్ చేసింది, అందుకే ఢిల్లీ బ్యాట్స్మెన్స్ నిలదొక్కుకోలేకపోయారు అనేటువంటి మాట. ఇక ఆర్సీబీకి ఓపెనర్లు కూడా మంచి ఆరంభాన్ని అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ఓపెనర్ బెథెల్ 22 పరుగులు, అలాగే పడిక్కల్ 13 బంతుల్లో 3 6లు 3 4లతో 34 పరుగులు చేశాడు. అంతకుముందు 16.3 ఓవర్లలో 75 పరుగులకే ఢిల్లీ ఆల్అౌట్ అయింది. ఇక ఆర్సీబీ బౌలర్లు భువనేశ్వర్, హెజల్వుడ్. భువనేశ్వర్ 3 వికెట్లు, హెజల్వుడ్ 4 వికెట్లతో చెలరేగి ఢిల్లీ పతనాన్ని శాసించారు.